అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో అయితే పెళ్ళి అయిన ప్రతి మహిళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం ప్రతిరోజు కూడా ఇంటిని చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు కదండి. అందుకోసం ప్రతిరోజు కూడా మనం ఇంటిని చక్కగా చీపిరితో ఊడ్చి తడిగుడ్డ పెట్టుకొని చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉంటాము. లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి మనల్ని అనుగ్రహించాలంటే ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేసుకోకూడదు. ఇంటిని శుభ్రం చేసుకునే దానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలోనే ఇంటిని శుభ్రం చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి నడిచి వస్తుంది. వాటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రత పాటించి ఇంటిని నీట్గా ఉంచుకుంటారో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో సంపద అనేది నిలబడేలా చేస్తుంది. అందుకోసం ప్రతి మహిళ కూడా ఇంటిని ఎప్పుడూ నీట్గా ఉంచుకోవాలండి. ఇంట్లో గజిబిజిగా ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. అలానే దరిద్రలక్ష్మి ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో డబ్బు అనేది నిలబడకుండా ఎప్పుడు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులతో ప్రతి ఇల్లు కూడా ఎప్పుడు సతమతమవుతూ ఉంటుంది. అందుకోసం మహిళ తప్పకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో దుమ్ము ధూళి అనేది లేకుండా ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకునే బాధ్యత మాత్రం ఆడవాళ్ళదే కదండి. అందుకోసమని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటిని ఎప్పుడు పడితే అప్పుడు కూడా శుభ్రం చేయకూడదండి. ఇంటిని మనం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇంట్లో మనం ఏ నియమాలను పాటిస్తే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుందో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ముందుగా మనము ప్రధాన ద్వారం నుంచి మొదలుపెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రధాన ద్వారం గుండానే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలానే ఉదయం సమయంలో బ్రహ్మముహూర్తంలో ఎప్పుడూ కూడా ఇంటిని ఊడ్చకూడదండి. అలానే సూర్యాస్తమయము తర్వాత మాత్రం ఇంటిని శుభ్రం చేయకూడదు. అంటే చీకటి పడిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదండి. నిజానికి ఈ సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం కాబట్టి ఆ సమయంలో మాత్రం ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. సూర్యాస్తమయం అంటే చీకటి పడక ముందే మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయాల్సి వస్తే చెత్తని మాత్రం ఎప్పుడూ కూడా బయట పడేయకుండా మనం ఇంట్లోనే ఎక్కడైనా పక్కన పెట్టుకొని ఆ తర్వాత రోజు నీట్గా ఆ చెత్తని బయట పారవేసుకోవాలి. అలానే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఏ మూలని కూడా మనం వదలకుండా అన్ని మూలల శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలానే మన ఇంట్లో ఉన్న బెడ్షీట్లను కానీ ఫర్నిచర్ని కానీ కర్టన్స్ని కానీ ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలండి. అలానే మూలలను కూడా వదలకూడదు. ఎందుకంటే మూలల్లో దేవతలు కొలువు ఉంటారని మనం నమ్ముతూ ఉంటాము. కేవలం ఇంటిని మాత్రమే కాదండి, బాత్రూమ్స్ కానీ టెర్రస్ కానీ అలానే బాల్కనీ కానీ ఎప్పుడూ కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచి వస్తుంది. ఇంటిని ప్రతిరోజు కూడా తడి బట్టతో చక్కగా తుడుచుకోవాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోకుండా ఉంటుంది. ప్రతి సోమవారము బుధవారం చక్కగా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చండి. ఈ రోజుల్లో ఇంటిని శుభ్రం చేయటం వలన లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఇంటిని శుభ్రం చేసే నీటిలో తప్పకుండా పసుపుని కానీ రాళ్ళ ఉప్పుని కానీ వేసి శుభ్రం చేసుకుంటే ఆ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేదే ఉండదండి. అలానే ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు కూడా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంటి ముందు తడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ముగ్గు అనేది వేసుకోవాలండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ముగ్గు అనేది వేయకూడదు. అలానే ఇంకొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలండి. మన ఇంట్లో ఉన్న మగవారు బయటికి వెళ్ళేలోపే మనం ఇంటి ముందు చక్కగా శుభ్రం చేసుకొని ముగ్గు అనేది వేసుకోవాలి. మనకి గనక వీలుంటే ప్రతిరోజు కూడా ఇంటి ముందు చక్కగా పద్మం ముగ్గు వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు కుంకుమ అనేది వేసుకుంటే మన ఇంటికి లక్ష్మీ కళ అనేది వస్తుందండి. అంతేకాదండి, మనకి ప్రతిరోజు కూడా పసుపు కుంకుమ వేయటం కుదరకపోతే కనీసం మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఇంటి ముందు చక్కగా పసుపు కుంకుమ అనేది వేసుకుంటే చాలా మంచిదండి. అలానే మనలో చాలామంది సూర్యుడు బారెడు పొద్దెక్కే వరకు నిద్ర లేవకుండా సూర్యుడు బారెడు పొద్దెక్కిన తర్వాత నిద్ర లేచి ఆ తర్వాత హడావుడిగా ఇంట్లో గజిబిజిగా పనులు అనేది చేస్తూ ఉంటారు.
అలా చేయటం అనేది చాలా దారిద్రానికి దారితీస్తుందండి. అందుకోసం ప్రతి మహిళ కూడా నైట్ త్వరగా పడుకొని ఉదయాన్నే చక్కగా త్వరగా లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా సర్దుకొని ఇంట్లో ఎటువంటి చికాకులు అనేది లేకుండా ఇంటిని చూసుకునే బాధ్యత అనేది ఆడవాళ్ళదేనండి. అంతేకాదండి, ఒక వ్యక్తి మాత్రం శుభ్రంగా ఉంటే ఆ వ్యక్తికి మాత్రమే ఆ శుభ్రత అనేది పనిచేస్తుంది. కానీ ఒక ఇల్లాలు శుభ్రతగా ఉంటే ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మీద ఆ శుభ్రత అనేది కనిపిస్తుంది. మనలో కొంతమంది జాబ్స్ అనేది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం ఎంత వీలైతే అంత తక్కువ వస్తువులు ఇంట్లోకి తెచ్చుకొని ఇంట్లో ఎక్కువగా ఖాళీ ప్లేస్ అనేది ఉంచుకునేలా చూసుకోవాలి. అలానే మనం ప్రతిరోజు కూడా వంట చేసే స్టవ్ని మాత్రం ప్రతిరోజు తప్పకుండా శుభ్రం చేసుకోవాలండి. మన ఇంటి ఆరోగ్య పరిస్థితి అనేది మన వంటగది మీదే ఆధారపడి ఉంటుంది. అందుకోసం వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు వంటగదిలో ఉన్న సామాగ్రిని కూడా నీట్గా సర్దుకుంటూ ఉండాలి. అలానే మనం షింక్లో అంట్లు కూడా ఎక్కువ ఉంచుకోకుండా చూసుకోవాలండి. ఎప్పటికప్పుడు షింక్లో అంట్లను కూడా మనం నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకుంటే మన వంటగది కూడా చూడటానికి అందంగా ఉంటుందండి. అలానే మనకి వీలైతే మనం నైట్ పడుకునేటప్పుడే ఈ విధంగా అంట్లు మొత్తం నీట్గా శుభ్రం చేసేసుకుంటే ఉదయం కూడా మనకి పని అనేది ఎక్కువగా అవ్వకుండా మనకి చూడగానే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయండి. మనకి షింక్లో అంట్లు అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నప్పుడల్లా మనకి చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం ఎప్పటి వస్తువులని అప్పుడు శుభ్రం చేసేసుకుంటూ మనం చక్కగా అంట్లని ఈ విధంగా సర్దుకుంటూ ఉండాలండి. నైట్ తోమిన సామాగ్రి మొత్తం ఈ విధంగా నీట్గా సర్దేసుకున్న తర్వాత మార్నింగ్ టిఫిన్ చేసినవి ఉంటాయి కదండి, వాటిని కూడా నీట్గా ఈ విధంగా శుభ్రం చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలానే మనకి పని చేసేటప్పుడు పని చేసిన శ్రమ కూడా తెలియకుండా ఉండాలంటే నేనైతే ఫోన్ అనేది ఆన్ చేసుకొని నాకు ఇష్టమైన వీడియోస్ అన్నీ చూసుకుంటూ ఇంట్లో స్పీడ్గా పని అనేది చేసుకుంటూ ఉంటానండి. నాకు ఏమి ఇష్టమో దాని ప్రకారం నేను చేసుకుంటాను. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీరు టీవీలో అది ఆన్ చేసుకొని మీరు చక్కగా మీ పని పూర్తి చేసుకోవచ్చండి. పని వాళ్ళ మీద ఏమీ ఆధారపడే అవసరమే లేదండి. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మన ఇల్లు కూడా ఎప్పుడూ శుచిగా ఉంటుందండి. అలానే షింక్లో అంట్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా అలానే వదిలేస్తే అవి చూసినంతసేపు మనకి మనసు కూడా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రం చేసుకొని ఈ అంట్లు తోమిన తర్వాత ఎండలో కొంచెం సేపు పెట్టుకుంటే బాగా నీట్గా డ్రై అయిపోతూ ఉంటాయండి. చాలామందిని చూశానండి నేను, అంట్లు అలానే తోమేసి అలానే బోర్లిస్తూ ఉంటారండి షెల్ఫుల్లో. అలా చేయటం వల్ల మన ఇంట్లో బొద్దింకలు అనేది ఎక్కువైపోతాయో అండి. మనము కిచెన్లో తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా నేను అంట్లు మొత్తం నీట్గా శుభ్రం చేసిన తర్వాత అంట్లు సామాను మొత్తం తీసుకొని వెళ్ళి ఎండలో పెట్టుకుంటానండి. ఒక 10 నిమిషాలకి 20 నిమిషాలకి, ఈ ఎండకి 10 నిమిషాల కన్నా ఎక్కువ పెట్టే అవసరం కూడా లేదు. 10 నిమిషాలకి అంట్లు మొత్తం నీట్గా డ్రై అయిపోతాయి. వాటిని తీసుకొని వచ్చి చక్కగా మళ్ళీ బోర్లించుకుంటాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి. మీ కిచెన్లో బొద్దింక అనేది ఉండదండి. మనం కిచెన్లో వాటర్ అనేది అస్సలు లేకుండా చూసుకొని ఎప్పటికప్పుడు నీట్గా అన్నీ సర్దుకుంటూ ఉండాలండి. చూసారు కదా, అంట్లు మొత్తం తోమేశాను కదండి. ఇప్పుడు నీట్గా ఇల్లు మొత్తం నీట్గా చీపురితో క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ప్రతి మూల కూడా మనము వదలకుండా అన్నీ నీట్గా శుభ్రం చేసుకోవాలండి. అలానే ఫ్రిడ్జ్ కింద కానీ, సోఫాల కింద కానీ, మంచాల కింద కానీ అన్నిటిని ఈ విధంగా చక్కగా చూశారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్లు చీపిరిని ప్రతి చోటకి పంపించి మనం చక్కగా ఈ విధంగా శుభ్రం అనేది చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన మనకి ఇంట్లో ఎటువంటి దుమ్ము ధూళి అనేది లేకుండా ఉంటుందండి. ఆ తర్వాత ఒక బకెట్లో వాటర్ అనేది తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు 1 స్పూన్ వేసానండి. తర్వాత ఫినాయిల్ కూడా వేసాను. ఇలా వేయటం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. ఫినాయిల్ వేయటం వల్ల ఏమైందంటే మనకి ఇంట్లో మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఈ విధంగా మాప్ని వేసి చక్కగా ప్రతి మూల మనం ఏ విధంగా కసు ఊడ్చేటప్పుడు చేసామో అలానే ప్రతి మూల కూడా చక్కగా ఈ విధంగా శుభ్రం చేసుకుంటే మనకి ఇంట్లోకి రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయండి. ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచినట్లయితే అవి చూస్తేనే మనకి సగం చిరాకుగా ఉండి ఇంట్లో పని కూడా చేసుకోబుద్ధి కాదండి. అందుకోసం ఎప్పటికప్పుడు ఇంట్లో వస్తువులని కానీ, ఇంట్లో బెడ్షీట్లు కానీ, కర్టన్స్ కానీ, కాళ్ళ కింద మ్యాట్లు కానీ ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
ఉండాలండి. నేనైతే ఈ విధంగా మొత్తం ఇంట్లో పని అంతా పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా స్నానం చేసి దేవుడు సామాగ్రి మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని ఈ విధంగా దీపం అనేది పెట్టుకుంటూ ఉంటానండి. ప్రతిరోజు కూడా నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను. మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే నాకు చాలండి. నాకు తెలిసి కొత్తగా పెళ్ళి అయిన ఆడపిల్లలకైతే ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మార్నింగ్ లేవగానే ఒక 2 గంటల్లో మన ఇంట్లో పని మొత్తం నీట్గా పూర్తి చేసుకొని చక్కగా పూజ చేసుకుంటే ఆ ఇంట్లో తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు, ప్రతికూల శక్తి అనేది ఉండదండి. మనం ఇంట్లో దీపం పెడితే ఆ కలే వేరు కదండి. అందుకోసం మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని ఈ విధంగా నిత్య పూజ చేసుకోండి.